Good morning, Amma. In the previous class, we discussed about the problems based on fire science stationary processes. Okay, Ma? So, in this fourth unit, we are having another model also for doing the problems. So, for doing another model problems, we know some of the properties of autocorrelation and క్రాస్ కోరిలేషన్. ఓకే అమ్మా, నెక్స్ట్ ఇక్కడ ఫోర్త్ యూనిట్ లో మనం ఆల్రెడీ ప్రీవియస్ 3 క్లాసెస్ లో మనం ప్రాబ్లమ్స్ చేసాం కదమ్మా. ఆ ప్రాబ్లమ్స్ ఒక మోడల్. సో ఇంకో మోడల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆటో కోరిలేషన్ ఫంక్షన్. అంటే మనకి ప్రాబ్లమ్ లో ఆటో కోరిలేషన్ ఫంక్షన్ ఇచ్చేసి సో మీన్ వాల్యూ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయమని అలా ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. లేదు అంటే మీన్ వాల్యూ ఇచ్చేసి ఆటో కోరిలేషన్ క్యాలిక్యులేట్ చేయమనొచ్చు. ఓకేనా? సో అంటే how to do that problems. Now I will discuss. Okay ma? So problems based on autocorrelation, mean and variance. Okay ma? So for doing this model, just we remember these two formulas. ఈ రెండు ఫార్ములాస్ గుర్తుంటే మనం ఈ మోడల్లో ఏ ప్రాబ్లం ఇచ్చినా కానీ మనం చేయొచ్చమ్మా. ఓకేనా? ఇవి రెండు మనం ప్రాపర్టీస్ లో ఆల్రెడీ ప్రూవ్ చేసి ఉన్నాం, ప్రాపర్టీస్ ఆఫ్ ఆటో కోరిలేషన్ లో. ఓకేనా? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఆఫ్ టీ. సో దీన్ని మనం స్టేట్మెంట్ గా ఏమని పిలుస్తాం? దీన్ని మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ఏ ర్యాండమ్ ప్రాసెస్. Okay amma, mean square value of a random process. Expected value of x square of t is equal to rxx of 0 amma. అంటే ఆటో కోరిలేషన్ ఫంక్షన్ at the origin. మనం ఈ ప్రాపర్టీ ఆల్రెడీ ఆటో కోరిలేషన్ ప్రాపర్టీస్ లో ఫస్ట్ ప్రాపర్టీ అమ్మా ఇది. ఓకేనా? సో అంటే ద మీన్ స్క్వేర్ వాల్యూ ఆఫ్ ఎ ర్యాండమ్ ప్రాసెస్ is equal to the auto correlation at the origin. ఓకే అమ్మా, మ్యాథమెటికల్ గా మనం స్టేట్మెంట్ ఇలా రాసుకుంటాం. ఓకేనా? ఇంకో ప్రాపర్టీ వచ్చేసి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్ అంటే ఎక్స్ బార్ స్క్వేర్ అనమ్మా. ఎక్స్ బార్ అంటే ఏంటి? మీన్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ టౌ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఆర్ఎక్స్ఎక్స్ ఆఫ్ టౌ. ఓకే అమ్మా, లిమిట్ టౌ టెండ్స్ టు ఇన్ఫినిటీ ఆర్ఎక్స్ఎక్స్ ఆఫ్ టౌ. అంటే మనకి ప్రాబ్లమ్స్ ఎలా వస్తాయి అంటే మా ఆటో కోరిలేషన్ ఇచ్చేసి మీన్ వాల్యూ మీన్ స్క్వేర్ వాల్యూ క్యాలిక్యులేట్ చేయమని అడగచ్చు. నెక్స్ట్ వేరియన్స్ అడిగే ఛాన్సెస్ కూడా ఉంది, ఎందుకంటే మనకి మీన్ వాల్యూ మీన్ స్క్వేర్ వాల్యూ వచ్చింది అంటే వేరియన్స్ కూడా మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. గుర్తుందా వేరియన్స్ ఫార్ములా? వాట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ వేరియన్స్? సిగ్మా స్క్వేర్. సిగ్మా స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. అర్థమవుతుందమ్మా? సిగ్మా స్క్వేర్ వేరియన్స్ ఈజ్ ఈక్వల్ టు, చూడండమ్మా, సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు expected value of x square minus expected value of x whole square అమ్మా. ఓకేనా? ఇదేమో మీన్ స్క్వేర్ వాల్యూ, దిస్ విల్ బి మీన్ వాల్యూ హోల్ స్క్వేర్. ఓకే అమ్మా? సో ప్రాబ్లమ్స్ మనకి సెకండ్ మోడల్ ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయమ్మా. ఓకేనా? సి వన్ ప్రాబ్లమ్ హియర్. A stationary ergodic random process
has the autocorrelation function with the periodic components is Rxx of tau equal to 25 plus 4 by 1 plus 6 tau square. Okay, ma? Find the mean value and variance of x of t. Okay, ma? So first see the problem. Try to understand this problem. A stationary ergodic random process has the autocorrelation function with the periodic components is Rxx of tau equal to 25 plus 4 by 1 plus 6 tau square. Okay, ma? Find the mean and the variance of x of t. Okay, ma? అర్థమవుతుందా? Given value చూడండి, ప్రాబ్లం చూడగానే given value ఏంటమ్మా? Autocorrelation. అంటే Rxx of tau is given. That is 25 plus 4 by 1 plus 6 tau square. ఓకేనా? మనకి రిక్వైర్డ్ వాల్యూస్ ఏంటమ్మా? మీన్ వాల్యూ, వేరియన్స్ వాల్యూ. ఓకే అమ్మా? మీన్ వాల్యూ, వేరియన్స్ వాల్యూ. చూడండి, ఇలాంటి మోడల్ ఏ ప్రాబ్లంకైనా ఈ రెండు ఫార్ములాస్ సరిపోతాయమ్మా. ఓకేనా? సో మీన్ వాల్యూ ఎలా వస్తుంది చెప్పండి? మీన్ వాల్యూ అంటే ఎక్స్ బార్ స్క్వేర్ ఎలా వస్తుంది? టౌ ప్లేస్ లో ఇన్ఫినిటీ పెట్టుకుంటే Rxx ఆఫ్ టౌ లో మనకి ఎక్స్ బార్ స్క్వేర్ వస్తుంది. ఎక్స్ బార్ స్క్వేర్ వచ్చిందంటే దాని నుంచి మనకి స్క్వేర్ రూట్ చేస్తే ఎక్స్ బార్ వచ్చేస్తుంది. వేరియన్స్ ఎలా వస్తుంది? వేరియన్స్ అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఆల్రెడీ ఇక్కడ క్యాలిక్యులేట్ చేసి ఉంటాం కదా. సో ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ కూడా క్యాలిక్యులేట్ చేయాలి వేరియన్స్ కావాలి అంటే. ఎలా వస్తుంది? సో సీ దిస్ ప్రాపర్టీ. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎలా వచ్చిందమ్మా? Rxx ఆఫ్ టౌ ఉంది కదా, అందులో టౌ ప్లేస్ లో 0 పెట్టుకుంటే we are getting Rxx of 0. ఓకే అమ్మా? See the solution. So first write down the given autocorrelation Rxx of tau equal to 25 plus 4 by 1 plus 6 tau square. Okay ma? First required value enti? Mean value kada. Mean value ఎలా వస్తుంది? Based on this formula. Expected value of x whole square equal to limit tau tends to infinity Rxx of tau. అంటే సో Rxx of tau ఉంది కదమ్మా, ఈ ప్లేస్ లో ఇక్కడ టౌ ఉన్న ప్లేస్ లో ఇన్ఫినిటీ పెట్టుకోవాలి. సో సబ్స్టిట్యూట్ చేయండి. 25 ప్లస్ 4 బై 1 ప్లస్ 6 టౌ స్క్వేర్ అంటే ఇన్ఫినిటీ స్క్వేర్ ఈజ్ ఇన్ఫినిటీ. సో ఇది మొత్తం డినామినేటర్ మొత్తం ఏమవుతుందమ్మా? డినామినేటర్ మొత్తం ఇన్ఫినిటీ అవుతుంది. ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ వాల్యూ 0 అంటే 25 ప్లస్ 0. ఫైనలీ we are getting 25. ఏంటిది? మీన్ వాల్యూ హోల్ స్క్వేర్, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. మనకు కావాల్సింది ఏంటమ్మా? ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్. సో స్క్వేర్ రూట్ చేయండి. స్క్వేర్ రూట్ 25 ఈజ్ 5 వచ్చేసింది కదమ్మా. నెక్స్ట్ రిక్వైర్డ్ వాల్యూ ఏంటి? వేరియన్స్. వేరియన్స్ కావాలి అంటే ఫార్ములా ఏంటి? సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. సో ఫస్ట్ ఇది కావాలి అంటే మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఎంతో తెలియాలి కదా. ఫస్ట్ ఇది క్యాలిక్యులేట్ చేయండి. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? Rxx ఆఫ్ టౌ లో టౌ ప్లేస్ లో 0 పెట్టుకుంటే మనకి ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ వచ్చేస్తుందమ్మా. అంటే Rxx ఆఫ్ 0. Rxx ఆఫ్ టౌ ఎంత? 25 ప్లస్ 4 బై 1 ప్లస్ 6 టౌ స్క్వేర్. ఇక్కడ ఏం చేయాలమ్మా? టౌ ప్లేస్ లో 0 పెట్టండి. 25 ప్లస్ 4 బై 1 ప్లస్ 6 ఇంటూ 0 స్క్వేర్ ఇస్ 0. సో 4 బై 1 25 ప్లస్ 4 29. అంటే ఇదేంటమ్మా? మీన్ స్క్వేర్ వాల్యూ. సో ఇప్పుడు మీన్ వాల్యూ తెలిసిపోయింది, మీన్ స్క్వేర్ వాల్యూ తెలిసిపోయింది. సబ్స్టిట్యూట్ చేస్తే మనకి వేరియన్స్ వస్తుంది కదమ్మా. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ హోల్ స్క్వేర్. ఓకే అమ్మా? ఇదేమో 29 వచ్చింది మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ ఎంత? 5.
5 square అంటే 25. So 29 minus 25 is 4. So the variance is 4. ఓకే అమ్మా, చాలా ఈజీగా ఉంటాయమ్మా. 8 మార్క్స్ వచ్చాం. ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ప్రాబ్లం 8 మార్క్స్ ప్రాబ్లం అమ్మా. చూడండి, జస్ట్ మనకి ఓన్లీ 2 ఫార్ములాస్ గుర్తుంటే చాలమ్మా. ఓకేనా? సో ఫస్ట్ write down the formulas. Which formula we are using for simplifying this problem? Okay amma, see another problem here. Stationary process has an autocorrelation function Rxx of tau equal to 25 tau square plus 36 divided by 6.25 tau square plus 4. Find the mean value, mean square value and the variance. Same model amma. Okay na, maximum same model problems ఏ వస్తాయి మనకి. Okay na? So Rxx of tau is given. What is that? 25 tau square plus 16 divided by 6.25 tau square plus 4. Okay na? So ఇప్పుడు Rxx of tau, ఇక్కడ టౌ ని కామన్ తీయండి అమ్మా. న్యూమరేటర్ లో డినామినేటర్ లో టౌ స్క్వేర్ ని కామన్ తీయండి. అప్పుడు టౌ స్క్వేర్ కామన్ తీస్తే న్యూమరేటర్ లో 25 ప్లస్ 36 బై టౌ స్క్వేర్, డినామినేటర్ లో కూడా టౌ స్క్వేర్ ని కామన్ తీయండి అమ్మా. అప్పుడు ఏమవుతుంది? 6.25 ప్లస్ 4 బై టౌ స్క్వేర్. ఓకే అమ్మా. సో ఇక్కడ టౌ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే Rxx ఆఫ్ టౌ ఈక్వల్ టు దిస్ ఈజ్. ఇక్కడ మనం టౌ స్క్వేర్ ని ఎందుకు కామన్ తీసాము అంటే అమ్మా, ఇప్పుడు మీకు అర్థమవుతుంది చూడండి. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటమ్మా? లిమిట్ టౌ టైమ్స్ టు ఇన్ఫినిటీ Rxx ఆఫ్ టౌ. సో Rxx ఆఫ్ టౌ ఆల్రెడీ ఉంది కదా ఇక్కడ, దాన్ని సబ్స్టిట్యూట్ చేసేయండి. లిమిట్ టౌ టైమ్స్ టు ఇన్ఫినిటీ 25 ప్లస్ 36 బై టౌ స్క్వేర్ డివైడెడ్ బై 6.25 ప్లస్ 4 బై టౌ స్క్వేర్. ఓకే అమ్మా. టౌ టైమ్స్ టు ఇన్ఫినిటీ పెట్టినప్పుడు ఈ 4 బై టౌ స్క్వేర్ 0 అయిపోతుంది, 36 బై టౌ స్క్వేర్ అనేది 0 అయిపోతుంది. సో అంటే 25 డివైడెడ్ బై 6.25, ఈ 2 వాల్యూస్ మాత్రమే రిమైనింగ్ ఉంటాయమ్మా. ఓకేనా? 25 బై 6.25 దట్ ఈస్ ఈక్వల్ టు 4. ఓకే అమ్మా. సో expected value of x square, mean square value is 4. ఓకే అమ్మా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే అమ్మా. 4 expected value of x square. చూడమ్మా, ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది 2 ఫార్ములాసే. ఓకేనా? 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ వి రిమెంబర్ దిస్. సో నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ రావాలి అంటే అమ్మా, టౌ ప్లేస్ లో 0 పెట్టుకోవాలి. Rxx ఆఫ్ 0. సో 25 into 0 plus 36 by 6.25 into 0 whole square plus 4. 36 by 4 that is 9. మనకి e of x తెలుసు, e of x square తెలుసు. సో వేరియన్స్ అనేది expected value of x square minus expected value of x whole square. 9 minus 4 is 5. Okay amma. See another problem. Assume that ergodic random process x of t has an autocorrelation function Rxx of tau equal to 18 plus 2 by 6 plus tau square into 1 plus 4 cos 2 tau. Find x bar. Does this process have a periodic component? What is the average power in x of t? Find x bar ante చూడమ్మా, ప్రాబ్లం లో గివెన్ వాల్యూ ఏంటి? ఆటో కొరిలేషన్.
రిక్వైర్డ్ వాల్యూస్ ఏంటి? ఫస్ట్ వన్ ఎక్స్ బార్ అంటే మీన్ వాల్యూ. నెక్స్ట్ ఏంటమ్మా, డస్ దిస్ ప్రాసెస్ హ్యావ్ ఏ పీరియాడిక్ కాంపోనెంట్? ఈ ప్రాసెస్ లో పీరియాడిక్ కాంపోనెంట్ ఉందా? ఓకేనా. నెక్స్ట్ వాట్ ఈస్ ద యావరేజ్ పవర్ ఇన్ ఎక్స్ ఆఫ్ టీ? యావరేజ్ పవర్ అంటే ఏం క్యాలిక్యులేట్ చేయాలమ్మా? మీన్ స్క్వేర్ వాల్యూ అనేది క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఓకేనా. సో try to do one by one. So first given rxx of tau, so x bar కావాలి ఫస్ట్. x bar స్క్వేర్ వస్తుందమ్మా మనకి. x bar స్క్వేర్ ఎలా వస్తుంది మనకి? ఓకే అమ్మా చూడండి. సో x bar స్క్వేర్ is equal to limit tau tends to infinity rxx of tau. So లిమిట్ tau tends to infinity అంటే tau ప్లేస్ లో ఇన్ఫినిటీ ప్లేస్ చేస్తామమ్మా. 18 plus 2 by 6 plus infinity square is infinity into 1 plus 4 cos of infinity. చూడండి ఎనీథింగ్ బై ఇన్ఫినిటీ వాల్యూ 0 కదా. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో x bar స్క్వేర్ ఈక్వల్ టు 18, x bar ఈక్వల్ టు √18. √18 వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేస్తే 4.24 వస్తుందమ్మా. ఓకేనా. x bar వచ్చేసింది కదా. నెక్స్ట్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అది ఎలా వస్తుంది? rxx ఆఫ్ 0 అంటే టౌ ప్లేస్ లో 0 ప్లేస్ చేస్తామమ్మా. 18 plus 2 by 6 plus 0 into 1 plus 4 cos 0. Cos 0 is 1, 1 plus 4 is 5, 5 into 2 is 10 divided by 6. 18 plus 10 by 6 means that is approximately 19.66 watts. Okay ma, 19.66 watts. So in this way we are doing the problems here. Okay ma, చూడండి. See another problem. I will tell you the procedure. So we'll do with your own. Okay ma, see the problem. If x bar equal to 6 and rxx of tau equal to 36 plus 25 e power minus tau అంటే exponential of minus tau for a random process x of t. Okay ma, indicates the following of the following statements are true based on what is known with the current process x of t. Okay ma, సో ఇక్కడ కింద కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చాడు, అవి ట్రూ అవునా కాదా, ట్రూ అయితే ఎందుకు ట్రూ అనేది మనం చెప్పాలి. సో ఈజ్ ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ, యాజ్ టోటల్ యావరేజ్ పవర్ 61 వాట్స్, ఈజ్ ఎర్గోడిక్, ఈజ్ WSS అంటే వాట్సన్ స్టేషనరీ, హ్యాస్ ఎ పీరియాడిక్, హ్యాస్ అన్ AC పవర్ 36 వాట్స్. చూడమ్మా చాలా ఈజీగా చూడటానికి మనకి చాలా నెంబర్ ఆఫ్ అడిగినట్టుగా ఉందమ్మా. బట్ ఇఫ్ యూ డూ దిస్, సో సింప్లీ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం. ఓకే, ఈజ్ ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ. ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ అనేది మనకి ఎలా తెలుస్తుందమ్మా? మనం స్టేషనరీ ప్రాసెస్ చెప్పుకున్నప్పుడు ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీలో కండిషన్ ఏం చెప్పాము? మీన్ వాల్యూ. అవునా, మీన్ వాల్యూ కాన్స్టెంట్. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఎక్స్ బార్ అంటే మీన్ వాల్యూ కదా, ఎక్స్ బార్ 6 కదా, 6 అంటే కాన్స్టెంట్ కదా. సో ఇది చూడగానే మనం చెప్పేయచ్చు ట్రూ, ఇట్ ఈస్ ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ, ఎందుకంటే మీన్ వాల్యూ కాన్స్టెంట్ కాబట్టి. అర్థమవుతుందమ్మా? సో ఫస్ట్ చూడండి, ఎక్స్ బార్ ఈక్వల్ టు 6 కాన్స్టెంట్ కాబట్టి ట్రూ. అంటే ట్రూ అంటే ఏం ట్రూ? ఎక్స్ ఆఫ్ టీ ఈస్ ఫస్ట్ ఆర్డర్ స్టేషనరీ ప్రాసెస్. ఓకే అమ్మా. నెక్స్ట్ రిక్వైర్డ్ ఈస్ యావరేజ్ పవర్ 61 వాట్స్. యావరేజ్ పవర్ అంటే ఏంటమ్మా? మీన్ స్క్వేర్ వాల్యూనే మనం యావరేజ్ పవర్ అంటాం. మీన్ స్క్వేర్ వాల్యూ అంటే ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ ఎక్స్ స్క్వేర్. ఎలా వస్తుందమ్మా? ఆటో కొరిలేషన్ ఎట్ టౌ ఈక్వల్ టు 0, rxx ఆఫ్ 0. టౌ ప్లేస్ లో 0 పెట్టుకుందాం. ఓకేనా, టౌ ప్లేస్ లో 0 పెట్టుకుందాం. సో వాట్ ఈస్ rxx ఆఫ్ టౌ? 36 plus 25 e power minus 0. E power minus 0 is 1.
36 plus 25 is, so 36 plus 25 ఎంతమ్మా 61. 61 అంటే కాన్స్టెంట్ కదా, కాన్స్టెంట్. సో rxx of tau కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ మనకి దిస్ విల్ బి ట్రూ. ఓకే అమ్మా, see here second one, so 61, so average power 61 watts. మనం క్యాలిక్యులేట్ చేస్తే కూడా 61 వచ్చింది. సో దిస్ is also true. Second statement is also true. What is the third one? Is ergodic కదా. ergodic అంటే ఏంటమ్మా, స్మాల్ x bar ఈక్వల్ టు క్యాపిటల్ x bar అవ్వాలి, టైమ్ ఆటో కొరిలేషన్ ఫంక్షన్ ఈక్వల్ టు ఆటో కొరిలేషన్ ఫంక్షన్. అంటే కాన్స్టెంట్స్ అయితే చాలమ్మా, ergodic అయిపోతాయి. చూడండి x bar అనేది ఎంతమ్మా 6 కదా, 6 అనేది కాన్స్టెంట్. rxx of tau ఎంత వచ్చింది 36 plus 25 e power minus tau. ఇక్కడ చూడండి 36 కాన్స్టెంట్, 25 కాన్స్టెంట్, e పవర్ మైనస్ టౌ, టౌ ఈజ్ ఆల్సో కాన్స్టెంట్. అంటే అన్ని కాన్స్టెంట్స్ కాబట్టి టోటల్లీ దిస్ ఫ్యాక్టర్ ఈజ్ కాన్స్టెంట్. సో అంటే ఏంటి, ఎప్పుడైతే కాన్స్టెంట్ వచ్చిందో టైమ్ ఆటో కొరిలేషన్ ఈక్వల్ టు ఆటో కొరిలేషన్ ఈక్వల్ టు కాన్స్టెంట్. కాబట్టి ద గివెన్ ప్రాసెస్ ఈజ్ ergodic ఆల్సో. ఓకే అమ్మా, x of t is ergodic. What is the next one? Is WSS. WSS అంటే white sands stationary. What are the conditions for white sands stationary? Same, ergodic లాగేమా, mean value constant, auto correlation constant. కాకపోతే separate గా మనం రాయాలమ్మా. WSS mean value x bar equal to 6, auto correlation 36 plus 25 e power minus tau. Tau అనేది ఎప్పుడు కాన్స్టెంట్ అమ్మా, టైం డిఫరెన్స్. ఓకేనా, సో దట్ ఈస్ ఆల్సో కాన్స్టెంట్. కాబట్టి టోటల్లీ దిస్ ప్రాసెస్ ఈస్ WSS. ఓకే అమ్మా, హ్యాస్ నో పీరియాడిక్. సో ఇది ఫాల్స్. ఎందుకు అంటే, సో ఇక్కడ మనకి చూసిన ఫంక్షన్ ని బేస్ చేసుకొని మనకి తెలిసిపోతుందమ్మా. ఓకేనా, నెక్స్ట్ సో ద ఏసీ పవర్, ఏసీ పవర్ 56 వాట్స్. ఏసీ పవర్ అంటే ఏంటంటే అమ్మా, ఇక్కడ వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయమని అమ్మా. వేరియన్స్ అనేది 36 వాట్స్ ఉంది అని చెప్పాం. సో మనం క్యాలిక్యులేట్ చేస్తే 36 వాట్స్ వచ్చింది అనుకో ట్రూ అంటాం, లేదు వేరే వాల్యూ వస్తే ఫాల్స్ అంటాం. ఓకే అమ్మా, సో ఏసీ పవర్ సిగ్మా స్క్వేర్ ఈస్ ద వేరియన్స్, ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x స్క్వేర్ మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x హోల్ స్క్వేర్. ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x స్క్వేర్ ఆల్రెడీ పైన క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా, 61 మైనస్ ఎక్స్పెక్టెడ్ వాల్యూ ఆఫ్ x హోల్ స్క్వేర్ అంటే 6 హోల్ స్క్వేర్ 36, సో 25 వాట్స్. ఓకే అమ్మా, సో దిస్ ఈస్ ఫాల్స్. ఓకేనా, ఎందుకంటే పైన ఆల్రెడీ చూడండి 36 వాట్స్, ఏసీ పవర్ అనేది 36 వాట్స్ ఉంటుంది అని. మనం చేస్తే ఎంత వచ్చిందమ్మా 25 వాట్స్ వచ్చింది, అంటే ఫాల్సే కదా, సో ఫాల్స్. ఓకేనా, సో in this way we are doing the problems based on tau values. Okay ma, so today all of you practice these problems. Okay, so up to this actually you completed the 4th unit. Okay ma.